హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూపూర్ జగదీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరు చూస్తున్నారు లేపాక్షి టెంపుల్. మెయిన్ రోడ్ దిగిన తర్వాత రైట్ సైడ్గా టెంపుల్ అనేది ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఎడమ పక్కగా వెళ్ళినట్లయితే నాగలింగం అయితే కనిపిస్తుంది. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1530వ సంవత్సరంలో అచ్యుత దేవరాయ రాజు ప్రతినిధులు విరుపన్న నాయక వీరన్న సోదరులచే నిర్మించబడింది. ఇది అద్భుతమైన శిల్పకళకు, వేలాడు స్తంభం, భారీ నంది విగ్రహానికి ప్రసిద్ధి. ఇక్కడ శివుడు, విష్ణువు, వీరభద్రస్వామి ఆలయాలు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు భావించే పావనేశ్వర ఆలయం కూడా ఉన్నాయి. చారిత్రక నేపథ్యం చూసినట్లయితే నిర్మాణం ఈ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా అచ్యుత దేవరాయ పాలనలో ఆయన ప్రతినిధులైన విరుపన్న, వీరన్న అనే అన్నదమ్ములచే ఈ ఆలయం నిర్మించినట్లు సమాచారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు నాగలింగం. నాగలింగము ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నాగలింగం 7 అడుగుల నాగశేషుతో శివలింగం చుట్టినట్లు ఉంటుంది. విజయనగర శిల్పకళ ఇది విజయనగర శైలిలో అద్భుతమైన రాతి నిర్మాణాలకు, అపురూపమైన శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. ప్రధాన ఆకర్షణలు ఈ గుడిలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు వేలాడే స్తంభము, భారీ నంది విగ్రహము, ముఖ్య దేవతలు ఇక్కడ గుడి లోపల కనిపిస్తారు. వేలాడే స్తంభం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాగలింగం అయిన తర్వాత మీరు చూస్తున్నారు అమ్మవారు చిన్న చిన్న విగ్రహాలు నాగలింగం కుడి ప్రక్కగా దిగువ కుడి పక్కన మనకు కనిపిస్తాయి. అలాగే శివుని విగ్రహం అయిన తర్వాత మనకు వినాయక విగ్రహం కనిపిస్తుంది. వినాయక విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నాగలింగం అయిన తర్వాత కుడి పక్కన వినాయక విగ్రహం ఉంటుంది. వినాయక విగ్రహంతో పాటు మనము గుడి గోపురం చూడవచ్చు. గుడి గోపురం అయిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపాలు అనేకం కనిపిస్తాయి. స్తంభాలు అనేకంగా ఉంటాయి. స్తంభాలు ఎంతో పర్యాటకులను ఎంతో అద్భుతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ అద్భుతమైన వాతావరణంతో ఇక్కడ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. లోపల ఇప్పుడు మీరు చూస్తున్నారు దేవాలయం యొక్క గోపురం అయిన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన కళ్యాణ మండపాలు అనేకంగా స్తంభాలు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. గుడి గోపురం అయిన తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే శివలింగం అయితే కనిపిస్తుంది. శివలింగం తర్వాత అనేక విజయనగర శిల్పుల కళా వైభవానికి ప్రతీకగా ఈ ఆలయ స్తంభాలు నిలుస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ పాపనేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని, ఇది 108వ శివక్షేత్రాలలో ఒకటి అని స్కంద పురాణం చెబుతుంది. లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురానికి సమీపంలో ఉంటుంది. హిందూపురం నుండి 15 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు శివలింగం అద్భుతంగా ఉంటుంది. ఇది గుడికి శివలింగం నాగలింగం అయిన తర్వాత మనకి శివలింగం కనిపిస్తుంది. శివలింగం అయిన తర్వాత మనం ఇక్కడ సీతమ్మ వారి పాదము, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడవచ్చు. ఎంతో ఆధ్యాత్మికతకు, ఎంతో చారిత్రక స్థలమైన లేపాక్షి మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ రాతి స్తంభాలు, రాతితో చెక్కబడిన విగ్రహాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం అయిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు సీతమ్మ వారి పాదంను ఎప్పుడు ఇక్కడ నీళ్లు అనేది ఊరుతూ ఉంటాయి. నీళ్ళు అనేది ఎప్పటికీ ఎండిపోదు, అంటే ఇంకిపోదు. నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు దేవాలయంలో లోపల ప్రాంగణం
లోపల ప్రాంగణం అద్భుతమైన స్తంభాలు మరియు రాతి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది విజయనగర సామ్రాజ్య రాజుల శిల్పకళ నైపుణ్యతకు అద్భుతమైన నిదర్శనం. మీరు ఇప్పుడు చూస్తున్నారు సీతమ్మ వారు, రాముల వారు ఇక్కడ కూర్చొని భోజనం చేసేవారని ప్రతిదీ. ఆ ప్లేట్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం. గుడి లోపలకు మనము ఎంటర్ అయ్యాము. గుడి లోపల ఎంటర్ అయిన తర్వాత మనకు హనుమాన్ దర్శనమిస్తారు. ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు వేలాడ స్తంభం గురించి మనం చూస్తాం. వేలాడే స్తంభం అద్భుతంగా ఉంటుంది. వేలాడే స్తంభం యొక్క ముఖ్య ప్రాధాన్యత ఆలయంలోని స్తంభం నేలకు తాకకుండా గాలిలో వేలాడుతున్నట్లు ఉండడం. ఇది ఒక అద్భుతం. గుడి మొత్తం భారం ఈ వేలాడ స్తంభం మీద ఉంటుందని సమాచారం. గుడి మొత్తం భారం ఈ స్తంభం మీద ఉంటుందని, ఇది భూమికి తాకకుండా గాలిలో వేలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. గుడి లోపలికి వెళ్ళలేని తర్వాత మనకు కుడి ప్రక్కన దుర్గామాత దర్శనమిస్తారు. దుర్గామాత, వీరభద్రస్వామి ఆలయము, పార్వతీమాత, శివలింగాలు కనిపిస్తాయి. రామలింగం, పాపనేశ్వర స్వామిని మీరు చూస్తున్నారు. కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు పార్వతీమాత కనిపిస్తుంది. ఇక్కడ గుడి లోపల లేపాక్షి గుహ ఉన్నదని సమాచారం. ఈ గుహ నుంచి బయటకు వేరే సొరంగం ఉండేదని సమాచారం. ఇప్పుడైతే ఈ ద్వారాన్ని మూసివేశారు. ఇది ఎవరికి అయితే కనిపించదు. ఇప్పుడు అంత చీకటిగా ఉంటుంది. ఈ గుడి తర్వాత ఈ ద్వారానికి తర్వాత మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే పార్వతీదేవి అమ్మవారు కనిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్వతీదేవి మాత మీరు చూస్తున్నారు. కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు గుడి వీరభద్రస్వామి చుట్టూ శివలింగాలు అయితే కనిపిస్తాయి. అందులో ఒక లింగం మీరు చూడబోతున్నారు. ఇప్పుడు చూడండి, రామలింగం చూస్తున్నారు. పార్వతీదేవి మాత అయిన తర్వాత మీకు రామలింగం దర్శనమిస్తుంది. భద్రకాళి, రామలింగం తర్వాత భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారు. భద్రకాళి అమ్మవారి తర్వాత మనకు హనుమలింగం దర్శనమిస్తుంది. ఈ లింగాలు అన్ని వీరభద్రస్వామికి చుట్టూ ఉంటాయి. రఘునాథ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. రఘునాథ స్వామి విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ రఘునాథ స్వామి అయిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నారు వీరభద్రస్వామి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.